యేసయ్యను కలిగి ఉన్నామని బయటికి చెబుతాం, కానీ లోన మాత్రము చీకటి నింపుకున్న వారముగా ఆయనతో సహవాసము చేయము, ఆయనతో కలిగి ముందుకు కొనసాగం. అంటే అప్పుడు మన జీవితం అసత్యమైన జీవితం, అబద్ధమైన జీవితం. క్రైస్తవ జీవితం అబద్ధమైనది కావడానికి వీల్లేదు. క్రైస్తవ జీవితం లోకములో, సంఘములో ఆయా పాత్రలు పోషిస్తూ లోకంలో లోకంలాగా, దేవునిలోకి వచ్చినప్పుడు దేవునితో సహవాసం కలిగినదిగా బ్రతకటం అంటే మనము చీకటిలో బ్రతుకుతున్నామని అర్థం. నీ వాక్యము నా పాదములకు దీపము అనే మాటను మనము ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని మనము చదివినాం, ధ్యానించినాం, బోధిస్తుంటే విన్నాం. మరి ఆ వాక్యము నీ పాదములకు దీపముగా లేకుండా ఉండటం అనంటే చీకటిలో నీ ప్రయాణం సాగుతుందని అర్థం. అనేకులకు నువ్వు అబద్ధం చెబుతున్నావు. నేను యేసయ్యతో సహవాసం